అంటే అందరి ఖర్చు నువ్వే పెడుతున్నావా? ఆఫ్ కోర్స్. ఈ అడ్వైజ్ ఎవరిచ్చారో? డాడ్. జస్ట్ జోక్ చేశాను. అందరినీ తీసుకెళ్లాలన్నది ఇట్స్ మై ఓన్ డెసిషన్. అలా చెప్పినా కూడా ఆనంది ముందు ఒప్పుకోలేదు. అందరూ ప్రెషర్ చేస్తేనే ఒప్పుకుంది. అవునవును, మహారాణి కదా, అందరూ బతిమాలితేనే ఒప్పుకుంటుంది. పార్వతి, మహేష్ చేస్తోంది మంచి పనే కదా. ఎవరికి మంచి? బాగా ఆలోచిస్తే నీకే అర్థమవుతుంది. మహేష్, ఒకటి, అందరూ బావుండాలి, అందరూ సంతోషంగా ఉండాలనే నీ ఆలోచన వెరీ గుడ్. ఎట్ ద సేమ్ టైం నీ గురించి, ఐ మీన్ నీ పర్సనల్ లైఫ్ గురించి కూడా థింక్ చేయాలి. దాట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానో నీకు అర్థమయ్యే ఉంటుంది. మహేష్, నీ పర్సనల్ స్పేస్ గురించి కూడా కొంచెం ఆలోచించు. వినపడిందా? వినపడవు. ఇలాంటి మంచి మాటలు మనకెందుకు వినపడతాయి? అదే ఆనంది గురించి చెప్పు, వింటూనే ఉంటాడు. మామ్, నేనేం తప్పుగా అన్నాన్రా? నేను చెప్పాను కదా పార్వతి. ఎంతమంది చెప్పినా వేస్టు. ఈ చెవితో విని ఆ చెవితో బయటపడేస్తాడు. తనేం చిన్నపిల్లాడు కాదు కదా. నీ సపోర్ట్ చూసుకునే వాడిలా తయారవుతున్నాడు. అసలు మీరిక్కడ ఒక విషయం గమనించారా? ఏంటి పార్వతి? వీడితో పాటు మిత్ర కూడా వస్తుందని చెప్పాడు కదా. చెప్పాడు. మరి మిత్ర మనతో ఒక్క మాట అయినా చెప్పిందా? ఇప్పుడొచ్చి చెప్తుందేమో. తొందర పడతావెందుకు? తను మాతో పాటు రావడం లేదు. విన్నారుగా, అది విషయం. మిత్ర వస్తుంది, బట్ మాతో పాటు రావట్లేదు. అదేంటి? తన కంపెనీలో ఏదో ఇంపార్టెంట్ వర్క్ ఉందంట, అది ఫినిష్ చేసుకొని బయలుదేరతానని చెప్పింది. అంత ఇంపార్టెంట్ పని ఏదైనా ఉంటే కరుణాకర్ చూసుకుంటాడు, లేదా నేనైనా కంపెనీకి వెళ్తాను కదా. నేను అదే మాట మిత్రకి చెప్పాను, బట్ తను ఆల్రెడీ ఆ వర్క్లో ఉందంట, తనే డీల్ చేయాలని చెప్పింది. ఆ మిత్రకు అసలు బుద్ధి లేదు. మామ్, యూ డోంట్ వరీ, మిత్ర అక్కడికి వచ్చి జాయిన్ అవుతుంది. నీకు డౌట్ ఉంటే తనకు కాల్ చేసి మాట్లాడు. అంత నా ఆరాటమే తప్ప వీడికి మిత్రకి ఇద్దరికీ అర్థం కాదు. మామ్, ఆకలేస్తుంది. దీనికి మాత్రం నేను పనికొస్తాను. లవ్ యూ మామ్. అన్నం పెట్టు. పద. ఆనంది, హనీమూన్ నుంచి తిరిగొచ్చేటప్పుడు నాకేం తీసుకొస్తావు? హనీమూన్ అనే మాట అనద్దని నీకెన్నిసార్లు చెప్పాలి? సరే, ఊరు నుంచి వచ్చేటప్పుడు నాకేం తెస్తావు? ప్రసాదం తెస్తా. ఏంటి, ప్రసాదం తెస్తావా? ఆ దారిలో ఏదో ఒక గుడికి వెళ్ళి నీకోసం ప్రసాదం తెస్తాను. ఆనంది, మనం వెళ్తుంది సరదాగా వెళ్ళి తిరిగి రావడానికి. సరదాలు సంబరాలు మీకు, నాకు కాదు. సరే సరే, నిన్ను కదిలిస్తే ఇలాంటి మాటలే మాట్లాడతావులే. నీకు దండం పెడతాను తల్లి. అమృతక్క, కారు ఇక్కడికే వస్తుందా? అయ్యో, నా ఫోన్ మర్చిపోయాను, వెళ్ళి తీసుకుని వస్తానే. ఆనంది అక్కడికి వెళ్ళక కూడా ఇలాగే ఉంటుందేమో. అలా ఉండొద్దని నిన్నటి నుంచి చెప్తున్నానే. చెప్తే వినే రకమేనా? ఇది ఇలాగే ఉంటే అక్కడికి వెళ్ళినా ఎలాంటి సంతోషం ఉండదు. అయితే ఓ పని చెయ్యి. ఏ పని చేయమంటా? వీలైనంత వరకు ఆనందిని అశ్వినన్నతో ఉండేలా చేయండి. అది అశ్విన్ని చూస్తేనే ఇబ్బంది పడుతుంది. ఏమో అక్క, అశ్వినన్నను అర్థం చేసుకుని ఇద్దరు సంతోషంగా తిరిగి రావాలి.
చెప్పమ్మా ఆనంది. నమస్కారం అమ్మా. నమస్కారాలు ఎందుకమ్మా? అమ్మ అని నోరారా పిలిచావు, అదే చాలా సంతోషం. అమ్మా మేము తెలుసు, హనీమూన్ ట్రిప్కి వెళ్తున్నారు కదా. అదేంటమ్మా మిత్ర చెప్పలేదా? చెప్తోంది మీ అమ్మగారు, తీరిగ్గా బయలుదేరే ముందే చెప్తుంది. తన మీద కోపం లేదుగా. మీ వెనకే బయలుదేరొస్తుందంట. చెప్పారమ్మా. నలుగురితో కలిసి వెళ్ళొచ్చు కదా, కంపెనీలో ముఖ్యమైన పనుందని చెప్పిందంట. అందరూ నీలా కలగొలుపుగా ఉండరు ఆనంది, ముఖ్యంగా మిత్ర. తను మొదట్నుంచి చాలా రిజర్వ్డ్గా ఉంటుంది. నేను పల్లెటూరులో పుట్టి పెరిగాను కాబట్టి అందరితో కలిసి తిరగటం నాకు అలవాటు. కానీ మిత్ర మేడం సిటీలో పుట్టి పెరిగింది కదా. సిటీలో పుట్టి పెరిగిన వాళ్ళందరూ మిత్రలా ఉంటారా? ఎవరి అలవాట్లు వాళ్ళవి. అలా అనుకుని అడ్జస్ట్ అవడమే. అమ్మా నాకసలు ఆ ఊరికి వెళ్ళాలనే లేదు. ఎందుకు ఆనంది? అలా వెళితే సరదాగా అందరితో తిరిగి రావచ్చు కదా. నా రాత ఆ గీత ఆ రెండూ నాకు లేవమ్మా. అసలు నువ్వు అలా ఎందుకు అనుకుంటున్నావు? గొప్పగా అనుకోవడానికి ఏం మిగిలింది? ఆనంది, నేను ఈ మాట అనడం తప్పు. అయినా నిన్ను చూసి, నీ మాటలు వింటూ, నీ బాధలు చూసి అంటున్నాను. అబార్షన్ చేస్తే బాగుండేది కదా. బాగుండడం అంటే? మూడ్ రిలాక్స్ అవుతుంది కదా. రిలాక్స్ అవ్వడం అంటే అంతా మర్చిపోతామా? ప్రయత్నించాలి. అది అంత సులభమా? కష్టం అనుకుంటే ఎలా? ఒంటి మీద ఒక గాయం అయితే మర్చిపోవచ్చు, మనసుకైన గాయం అయితే మర్చిపోయే ప్రయత్నం చేయొచ్చు. కానీ ఎవడో పాపం చేశాడని, నేను కూడా కడుపులో బిడ్డని నిర్దాక్షిణ్యంగా నలిపేస్తే నాకు వాడికి తేడా ఏముంటుంది? ఒకవేళ నా జీవితం, నా భవిష్యత్తు, నా సంతోషం, నా ఆనందం ముఖ్యం అనుకుని మీరు చెప్పినట్టు చేసిన ఆ జ్ఞాపకాలు నన్ను జీవితాంతం వెంటాడవా? పాపమో శాపమో మోయాలి. మోస్తాను, బిడ్డని కంటాను. యు ఆర్ రియల్లీ గ్రేట్ ఆనంది. అందరూ నిన్నెందుకు ఇష్టపడతారో నాకిప్పుడు బాగా అర్థమైంది. ఇంత చిన్న వయసులో ఇంత గొప్ప మెచ్యూరిటీతో ఆలోచిస్తున్న నిన్ను చూస్తుంటే ఆడదానిగా గర్విస్తున్నాను ఆనంది. అంత గొప్పదాన్నేం కాదమ్మా. ఇది గొప్పతనం కాదానంది, మంచితనం, మానవత్వం. అన్నింటికీ మించి అమ్మలా ఆలోచిస్తున్న నీలోని అమ్మతనం.